యువ శాసనసభ్యునిగా ఈ బడ్జెట్లో యువతకి దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే జాబ్ క్యాలెండర్ వీళ్ళు ఇస్తా అని చెప్పిర్రో ఆ జాబ్ క్యాలెండర్ ఇస్తారేమో అని ఒక ఆశతోని ఇవాళ నేను చూసిన. కానీ ఇవాళ జాబ్ యువత గురించి ఒక్కటి కూడా ప్రస్తావించలే, ఒక్క ఉద్యోగం గురించి ప్రస్తావించలే. ఇవాళ దాదాపు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా భారతదేశ చరిత్రలోనే ఇవాళ ఏ ప్రభుత్వం ఇయ్యనని ఉద్యోగాలు ఇవాళ కేసీఆర్ గారు ఉన్ననాడు 2,32,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి 1,62,000 ఉద్యోగాలని కేసీఆర్ గారు నింపి ఇంకా 50,000 ఉద్యోగాలని పూర్తిగా ఎగ్జామ్లు అన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఆ పత్రాలు వంచి వీళ్ళు ఇచ్చిన తర్వాత ఇవాళ మందికి పుట్టిన తర్వాత ఈ బిడ్డలు మావోలు అని చెప్పుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ యువత మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉన్నది. వీళ్ళన్న 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఎటుపోయింది? ఇవాళ విడుదల ద్వారా డేటుల ద్వారా ఇస్తా అని చెప్పిర్రు. మరి ఆ డేటులు ఎక్కడ పోయినాయి? వీళ్ళు ప్రకటించారు పోయిన ఆగస్ట్ అయినా అసెంబ్లీలో ఆ ఆగస్టులో వీళ్ళు పెట్టిన జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిర్రు. మరి ఎక్కడ పోయింది అని చెప్పి మొత్తం యువత అడుగుతూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి యువత ప్రశ్నిస్తూ ఉంది. మరి ఇదే రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్కి వచ్చే దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎక్కడ పోయింది వీళ్ళ దమ్ము ధైర్యం? ఎందుకు ముఖం చాటేస్తున్నారు? మీరు ఇస్తాన జాబ్ నోటిఫికేషన్ ఎటు పోయినాయి? మరి యువతకి జవాబు ఏం చెప్తారు? ఇవాళ యువతకి ఇలా బడ్జెట్లో మీ జాబ్ క్యాలెండర్ ఎందుకు పెట్టలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు మీరు మాట్లాడరు పెద్ద పెద్ద మాటలు, మరి ఇవాళ ఎందుకు ఇస్తలేరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఇవాళ ప్రైవేట్ ఉద్యోగాలు దాదాపు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో 10 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఈ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ఇచ్చింది. మరొకసారి మీ అందరు కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి యువత మొత్తం ఎదురు చూస్తున్నప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పినప్పుడు మరి ఆ యువతకి ఇలా జాబ్ క్యాలెండర్ ఎటువైంది అనేది జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఇలా నిర్సిగ్గుగా అన్నీ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా పూర్తి అబద్ధాలు మాట్లాడిరు బడ్జెట్లో తప్పితే ఏమీ లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ బడ్జెట్ ఎట్లున్నదంటే రేవంత్ రెడ్డి గారి జేబులు నింపుకోనికి ఉంటున్నది బడ్జెట్ తప్పితే ప్రజల జేబులు నింపడానికి మాత్రం ఎక్కడ కూడా కనబడతలేదని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఇది పూర్తి ఫెయిలియర్ బడ్జెట్. ఈ బడ్జెట్ అనేది ఫెయిలియర్ బడ్జెట్ అని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరొక్కసారి యువత పక్షాన మాత్రం ఈ ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. యావత్ తెలంగాణలో ఉన్న యువత మొత్తం కూడా ఇలా మీరు మోసం చేసిర్రు అని అనుకుంటా ఉన్నారు. ఇలా ఈ ప్రజలకు మాత్రం యువతకు మాత్రం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఏందో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జవాబు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.